అంటే ఈ కేసుకు సంబంధించి వయసుకు ఏమన్నా రిలేషన్‌షిప్ ఉంటదా మేడం? చిన్న పిల్లల్లో ఇలా, పెద్దవాళ్ళలో ఇలా లేకపోతే ఇంకా డిసీజ్ ఏమైనా ఎఫెక్ట్? నాట్ రియలీ. కాకపోతే ఏంటంటే ఏదైనా ప్రివెంటివ్ మెజర్స్ లేకుండా గనుక వెళ్తే ఎవరికైనా రావచ్చు. డిసీజ్ చిన్న పిల్లల్లో ఒకలాగా మేనిఫెస్ట్ అవుతుంది, పెద్దవాళ్ళలో ఇంకోలాగా మేనిఫెస్ట్ అవుతుంది అనేది ఏం లేదు. కామన్‌లీ ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. ఇలాగే డిటోరేషన్ ఉంటుంది. వయసుతో డిఫరెన్స్ ఏం రాదు. సాధారణంగా మనం చూసాం. కోవిడ్-19 అంటే వారాల్లోనే ప్రాణాలు తీస్తుందండి. కానీ అంతకంటే భయంకరమైన వ్యాధి అని చెప్పుకోవచ్చు ఇది? డెఫినెట్లీ యెస్. 90% మార్టాలిటీ అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ నిగ్లెరియా అయితే 99% మార్టాలిటీ. కానీ ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితి కూడా ప్రికాషన్స్ అంటే యెస్. కొంచెం ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్లు సమ్మర్, లేట్ స్ప్రింగ్ ఇలా ఈ టైంలో వెచ్చగా ఉంటున్నాయి నీళ్ళు అన్నప్పుడు ఫ్రెష్ వాటర్లో ఫస్ట్ అసలు ఫ్రెష్ వాటర్ బాడీస్ని అవాయిడ్ చేయడం. దానిలోకి స్విమ్మింగో, డైవింగో లేకపోతే మునగడమో అలాంటివన్నీ అవాయిడ్ చేయడం. మన తరఫు నుంచి చేయగలిగేవి. ఓకే. సెకండ్ థింగ్ మామూలుగా ఇప్పుడు ట్రైన్ చేస్తున్న వాళ్ళందరూ స్పష్టంగా చెప్తారు డోంట్ వాటర్ తీసుకోకండి అనేసి. నోటితో తీసుకోవద్దు. నోటితో ముక్కుతో బ్రీత్ తీసుకోకుండా లోపలికి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోకుండా ఆపుకొని మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ బ్రీత్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తారు. లేదంటే నోస్ క్లిప్స్ ఉంటాయి. సో ఆ క్లిప్స్ వాడచ్చు. ఇదేది కాదు, ఇదేది అసలు నేను బ్రీత్ హోల్డ్ చేయలేను బ్రెత్ అనుకునేట్లయితే అసలు తల వాటర్లోకి మునగకుండా పైన తేలేటు వాటర్ లెవెల్ కంటే పైన తల ఉండేట్లు చూసుకోవచ్చు. పబ్లిక్ వాటర్ బాడీస్, వాటర్ పూల్స్ ఇలా రెగ్యులర్గా వాటర్ స్పోర్ట్స్ జరిగే ఏరియా క్లోరినేషన్ చాలు. ఓకే. అంటే అందుకే నాకు తెలిసి పబ్లిక్ ట్యాప్లో ఇచ్చే వాటర్లన్నీ క్లోరినేషన్ చేసిన తర్వాతనే పంపిణీ చేసేది ఇదే కారణం అంట. క్లోరినేషన్ వల్ల చాలా పోతాయి, దానిలో ఇది ఒకటి. ఓకే. సాధారణంగా ట్రీట్మెంట్ అంటూ ఏమన్నా అందుబాటులో ఉందా మేడం? ఎంత కాస్ట్ కూడా చాలా నార్మల్ ఉంటుందా లేకపోతే హైలో ఉంటుందా? అసలు ఎట్లా చెప్పే పరిస్థితి ఉందా? యా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ అయితే రెజిమెంట్స్ ఇది చాలా తక్కువ కేసెస్ ఉంటాయి కాబట్టి 100% ఇదే గైడ్ లైన్ అన్నట్టు యాజ్ పర్ గైడ్ లైన్ ఫాలో అవుతాం అని చెప్పడానికంటూ గైడ్ లైన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్, అజోల్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది, వాటిలోని ప్లస్ వేరే మందులు కలిపి యాంఫోటెరిసిన్ వాడచ్చు, రకరకాల అజోల్స్ వాడచ్చు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ మనం కోట్రైమాక్సిజోల్, సెప్ట్రాన్ అంటారు, సెప్ట్రాన్ ఈ కాంబినేషన్స్లో, పెంటామిడన్ ఈ కాంబినేషన్స్లో వాడతాం. కొంతమందికి కొన్ని వారాలు ఇవ్వాల్సి రావచ్చు. వారాలే. ఓకే. ఒక 50% ఉన్నారు అనుకుంటే వాళ్ళలో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ వీక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే. అంటే మీ కెరియర్లో మీరు ఫస్ట్ టైం చూసారన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఈ కేసు ఇలా ఇంత దాకా వచ్చింది అని చెప్పేసి అనుకున్నప్పుడు మీ అనుభవం ఎట్లాంటిది? ఫస్ట్ థింగ్ ఫర్ అ డాక్టర్, పేషెంట్ పోకూడదండి. రైట్. ఏం చేసైనా సరే పేషెంట్ లైఫ్ నిలపాలనే చూస్తాం. ఓకే. వెన్ వన్స్ we could not save one, we would definitely look at saving others. ఒక్కరికి కుదరలేదు అంటే మిగతా వాళ్ళందరికీ ఎవరికి ప్రాబ్లం ఇంత రాకూడదు, ఇలాంటి ప్రాబ్లం రాకూడదు, వస్తే ట్రీట్ చేయాలి. కోవిడ్-19 ఆల్సో ఇస్ ద సేమ్ సినారియో. ఎంత డెస్పరేట్గా ఉన్నారంటే ఇప్పుడు అన్నీ మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు అంత డెస్పరేట్గా ఉండడానికి కారణం కూడా ఉంది కదా. ట్రీట్మెంట్ లేదు, ట్రీట్ చేయాలి, బతికించాలి. సో ఐ వాజ్ హ్యాపీ ఆఫ్టర్ అటాప్సీ. ఓకే, వీ హ్యాడ్ అ డయాగ్నోసిస్ అండ్ పేషెంట్ ఫ్యామిలీ కూడా చెప్పగలిగాం దట్ ఇది డయాగ్నోసిస్. ఒకవేళ మనకి బిఫోర్ డెత్ తెలిసినా కూడా మా మార్టాలిటీ ఇంత ఉంటుంది. సో ఈ డయాగ్నోసిస్ కాబట్టి, రేర్ డిసీజ్ కాబట్టి, ట్రీట్మెంట్ చాలా కష్టమైన డిసీజ్ కాబట్టి, మార్టాలిటీ కూడా చాలా ఎక్కువ ఉండే కేసు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్స్ పోతారు అని స్పష్టంగా చెప్పగలిగాం. సో యువర్ ఆన్సర్ ఇస్ ఐ వాజ్ హ్యాపీ ఆఫ్టర్ అటాప్సీ.